హలో మై డియర్ ఫ్యామిలీ మెంబర్స్, అందరికీ ముందుగా తెలుగు సంవత్సరాది శుభాకాంక్షలు. ఈ పరాభవనామ ఉగాది సంవత్సరంలో అందరికీ మంచి జరగాలని కోరుకుంటూ ఎన్నో మెడిసినల్ వాల్యూస్ ఉన్న ఈ వేప పువ్వుతో ఉగాది పచ్చడిని ఎలా చేయాలో చూపించేస్తాను, వచ్చేయండి. ఇప్పుడు ఈ వేప పువ్వుని ఎలా క్లీనింగ్ చేసుకోవాలో చూసేద్దాము. ముందుగా వేప పువ్వుని తీసుకుని ఇలా హ్యాండ్స్తో రబ్ చేసుకున్నట్లయితే మనకి పువ్వు అంతా సపరేట్ అయిపోతుంది. చూసారు కదండి, ఈ విధంగా క్లాత్ మీదకి అయితే వస్తుంది. ఒక 5 మినిట్స్ పాటు రబ్ చేస్తున్నట్లయితే మొత్తం ఫ్లవర్ అంతా రాలిపోతుంది. ఇలా వచ్చిన ఫ్లవర్ నంతా మనం ఒక ప్లేట్లోకి తీసుకుని మళ్ళీ ఒకసారి హ్యాండ్స్తో రబ్ చేయాలి. తర్వాత మనం చెరుక్కోవాలండి. అప్పుడు ఫ్లవర్ పెటల్స్ అనేవి సపరేట్ అవుతూ ఉంటాయి. ఇలా చేసుకోవడం వల్ల చేదు అనేది లేకుండా మంచిగా ఉంటుంది. మొత్తం అంతా చెరిగిన తర్వాత ఫ్లవర్ పెటల్స్ అన్ని టవల్ మీద పడింది. నెక్స్ట్ చిన్న చిన్న కాయలు మొగ్గలు ఏమైనా ఉంటే అవి ప్లేట్లో అయితే ఉండిపోతాయండి. సో ఇలా చేసుకోవడం వల్ల ఉగాది పచ్చడి అనేది చేదు లేకుండా ఉంటుంది. ఇప్పుడు ఈ పెటల్స్ని వాటర్లో వేసుకుని ఒక 5 మినిట్స్ పాటు నానపెట్టుకోవాలి. ఇలా చేయడం వల్ల దానికి ఏదైనా డస్ట్ అనేది ఉంటే ఈ వాటర్తో మనం వాష్ చేసుకుంటే సరిపోతుంది. చూసారు కదా, ఇలా వాష్ చేసుకున్న తర్వాత దీన్ని స్ట్రైనర్లోకి వేసుకుని మరొకసారి నీటితో శుభ్రంగా వాష్ చేసుకుంటే సరిపోతుంది. ఉగాది పచ్చడి చేసుకోవడానికి వీలుగా ఉండే ఒక మట్టి పాత్రను అయితే తీసుకున్నాను. నేను ఉగాది పచ్చడిలో ఏమేమైతే వేసుకుంటానో వాటన్నింటినీ ఒక పక్కన అయితే పెట్టుకున్నానండి. ఫస్ట్గా నేను బెల్లాన్ని అయితే వేసుకుంటున్నాను. మంచిగా సాఫ్ట్గా అయితే తురుముకోవాలి. అలానే కొద్దిగా మిరియాల పొడిని కూడా వేసుకుంటున్నాను. దీని ప్లేస్లో పచ్చిమిర్చి లేదా కారాన్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. కొద్దిగా సాల్ట్ని కూడా వేసుకుంటున్నాను. షడ్రుచులు అంటారు కదా, సో అందుకే ఇవన్నింటిని యాడ్ చేసుకోవాలి. క్లీన్ చేసి పెట్టుకున్న వేప పువ్వు, అలానే కట్ చేసి పెట్టుకున్న మామిడికాయ ముక్కలు, ఇప్పుడు యాపిల్ ముక్కలు, ఇవన్నీ ఫ్రూట్స్ మనకి ఇష్టం ఉంటే యాడ్ చేసుకోవచ్చు అండి, లేదంటే స్కిప్ చేయొచ్చు. చిన్నగా కట్ చేసిన కొబ్బరి ముక్కలు, అలానే సపోటా, ద్రాక్ష, పామోగ్రానైట్ దానిమ్మ గింజలను కూడా వేసుకుంటున్నాను. వీటితో పాటుగా పుట్నాల పప్పును కూడా యాడ్ చేసుకుంటున్నాను. దీనివల్ల మన ఉగాది పచ్చడి టేస్ట్ అనేది ఇంకా బాగుంటుందండి. అలానే అరటిపళ్ళను కూడా కట్ చేసుకుంటూ వేసుకుంటున్నాను. దీంతో పాటుగా నానబెట్టి పెట్టుకున్న చింతపండు నుంచి గుజ్జు తీసుకుని దీన్ని కూడా యాడ్ చేసుకోవాలి. అలానే మనకి కావాల్సిన దాన్ని బట్టి వాటర్ని కూడా యాడ్ చేసుకోవాలండి. నేను ఇంకొక కప్పున్నర వరకు వాటర్ని అయితే వేసుకున్నాను. ఇప్పుడు గరిటతో మంచిగా కలుపుకోవాలి. లేదు అనుకుంటే మీరు హ్యాండ్స్తో కూడా ప్రెస్ చేసుకుంటూ కలుపుకోవచ్చు. వేప పువ్వులో చాలా మెడిసినల్ వాల్యూస్ ఉంటాయి. ఆకలిని పెంచుతుంది, కడుపులో ఉన్న నులి పురుగుల్ని చంపుతుంది, అలానే షుగర్ని కంట్రోల్ చేస్తుంది, మన చర్మంపై వచ్చే ఇన్ఫెక్షన్స్, దురదలు, దద్దుర్లు వంటి వాటిని కూడా తగ్గిస్తుంది. ఇయర్లీ వన్స్ కాబట్టి తప్పకుండా తినడానికి అయితే ట్రై చేయండి. ఈ ఉగాది పచ్చడి మన జీవితంలో ఉండే సంతోషం, దుఃఖం, కోపం, భయం, ఆశ్చర్యం, అసహ్యాల కలయిక అని గుర్తు చేస్తుంది. మన జీవితంలో ఉండే వీటన్నింటినీ సమదృష్టితో స్వీకరించాలని ఈ ఉగాది పచ్చడి మనకి బోధిస్తూ ఉంటుంది. ఈ ఉగాదిని మీరందరూ హ్యాపీగా జరుపుకోవాలని అయితే కోరుకుంటున్నాను. నా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్.